ఈరోజైతే మీకోసం ఒక కొత్త వీడియో ఎడిటింగ్ తీసుకొచ్చాను. ఇదైతే 3D ఉంటది. నేను మీకు డెమో వీడియో చూపిస్తాను చూడండి. నచ్చితే మాత్రం చిన్న లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. క్లాసు కుర్రోడని ఎవడంటే మనకే మీరు డెమో వీడియో చూస్తున్నారు కదా, మీకు డెమో వీడియో నేను కొంచెం కాపీరైట్ వల్ల కొంచెం నీళ్ళలో పెట్టాను. సారీ ఏమనుకోవద్దు. నేను డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రైజ్ ఇచ్చాను, దాన్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు ఏం చేశానంటే మీకు అంత పీల్ రాకపోతే మన ఇన్స్టాగ్రామ్ బయోలో నేను అప్లోడ్ చేశాను. మీకు వీలుంటే చూసొచ్చాను. ప్రతిసారి చెప్తాను కదా మీకు వీడియో మ్యూట్లో పెట్టాను కాబట్టి నేను ప్రతిసారి చెప్పట్లేదు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో టెలిగ్రామ్ ఛానల్ నేను అప్లోడ్ చేస్తాను. మీకు వీలుంటే చూసొచ్చండి. అలాగే మన ఛానల్కి ఉన్న కొత్త లేసో కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం లైక్ అయితే చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తానంటే మీరు బ్యాక్గ్రౌండ్ పిఎన్జీ తెచ్చుకోండి. ఒకటి పిఎన్జీ అయితే తెచ్చుకోండి. ఫోటోల మీద ఎవరు ఫోటో అనుకుంటారో వాళ్ళది. ఇక్కడ ఫాంట్ వస్తుంది. ఫాంట్ మిస్సింగ్ అయితే నేను డిస్క్రిప్షన్లో 2 ఫాంట్స్ ఇస్తాను. ఓకేనా. మీరు దాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. మీకు యాడ్ చేసుకోవడం తెలియకపోతే నేను ఒక 2 చూపిస్తాను. కొంచెం జాగ్రత్తగా చూడండి. వీడియో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం ఎందుకు చెప్తున్నా అంటే నేను చెప్పేది మీకు అర్థం కావాలి, అందుకే చెప్తున్నాను. ఓకేనా. ఎడిట్ టెక్స్ట్కి వెళ్ళి పైన విజువల్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఫాంట్స్ ఉంటాయి. మీకు ఏమైనా ఉంటే పెట్టుకోండి మీకు నచ్చినది. నేను మీకు ఇచ్చినవి ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ వస్తుంది మీకు ఇన్పుట్స్ ఫాంట్. ఇక్కడ ఉందా ఇన్పుట్స్ ఫాంట్, ఇది క్లిక్ చేసి అక్కడ మీకు డౌన్లోడ్ అయ్యేది. ఓకేనా. మీకు అర్థమైందా? మీకు అర్థమైతే అంతే సార్. ఇప్పటి నుంచి పిఎన్జీ ఉంటుంది. ఇక్కడ నుంచి పిఎన్జీ ఉంటుంది కదా, మీరు ఏమన్నా పిఎన్జీ అయితే తెచ్చుకొని నేను కలర్ ఫీల్డ్లోకి వెళ్ళి వీడియో చేస్తాను. నేను ఈ ఫోటో పెడతాను, చూద్దాం ఎలా వచ్చిందో. ఈ బాక్స్ మీద క్లిక్ చేసి ఆన్ చేసుకోవాలి, అప్పుడు అర్థమైపోతుంది. నేను ఆన్ చేసుకోవాలని చెప్పాలి కదా, అందుకే చెప్తున్నాను. చూడండి చాలా బాగా అయితే వచ్చింది కదా. కొంచెం జూమ్ తక్కువైంది. జూమ్ మోనో ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి జూమ్ అయితే పెంచుకోండి కొంచెం. ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఉంది కదా, ఇది చూద్దాం. ఓకేనా. చాలా బాగా అయితే వచ్చింది. కొంచెం లిరికల్ కనబడిపోతే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. వీడియో అయితే కంప్లీట్ అయిపోతుంది. పైన మీకు నచ్చిన పనుల ఎక్స్పోర్ట్ చేసుకొని ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.